ఓం ఆప్యాయంతుర్మంగాని వాక్నాలచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు సదా నిరపేయ ఉపనిషత్తు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యస్యామతం తస్య మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఇది అవ్వలేదుగా సంప్రీతి. నాహం మన్యే సువేదేపి నో న వేదేపి వేద చ యో న తద్వేద తద్వేద నో న వేదేపి వేద చ. కాబట్టి నా అహం మన్యే సువేద ఇది నః న వేదేపి వేద చ యః నః తద్వేద తద్వేద నః న వేదేతి వేద చ అని 2 సార్లు ఈ ప్రకారం మనలో ఎవరైనా న వేద ఇది చ వేద ఇది అన్నమాట. అప్పుడు ఎవరైతే మనలో ఎవరైనా సరే న వేద అంటారో వాళ్ళకి వేద ఇది. కాబట్టి ఈ ప్రకారంగా నేను పూర్వంలాగా ఇప్పుడు అహం సువేద ఇది నాహం మన్య అహం న మన్య వేద అని ఆయన ఇలా చెప్పేస్తున్నాను. నేను సువేద అని మాత్రం చెప్పాను. కాబట్టి నోన వేదేది వేద. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. న వేద ఇది వేదజ వేద ఇది వేదజ. ఇది బుద్ధ్యాది ఇంద్రియానికి తెలియబడే విషయం కాదు. అంటే వాళ్ళకి ఈ విషయం పట్ల అవగతం నిశ్చయం అయింది కర్మ. కాబట్టి ఇలాగే ఎవరైనా సరే తద్వేద వాళ్ళే తెలిసిన వాళ్ళు అవుతారు మనలో అని. లేదు సువేద అంటే మనలో ఎవరు కూడా నాలాగే మీరు కూడా తెలిసిన వారు కాదు. అంతా గురుకులానికి కూడా అప్లై చేయాలి. ఇది మన వాళ్ళందరూ అంటే నాలాగే అవుతారు. నాలాగే ఇలాగా సువేద అనకుండా ఉండినట్లయితే మనందరం కూడా ఒకే పద్ధతిలో నవేదాన్ని గాని పెట్టుకోవాలంటే వేద ఇది నవేద ఈక్వల్ టు వేద కదా. అది తెచ్చుకోవాలి ఉండాల్సింది ఎప్పుడైనా. వేద ఇది మన్యే నవేద ఇది వేద ఇది మన్యే నవేద ఇది ఆన్సర్. వేద అన్నావా నవేద, నవేద అన్నావా వేద. ఇది అందరికీ వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. రేపు ఇక్కడ బాగా మంచి దృష్టి పెట్టండి, గ్రహించుకోండి. మీరు దీంట్లో ఏమాత్రం కూడా తీసివేసే విషయాలు ఏమి లేదు.
అది తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కడైనా సరే అంటే బ్రహ్మ సంశయిత్వేన జ్ఞేయం విపరీతత్వేన వా ఇది నియంత్రం నటికి నా అనేది ముందు చేసింది చూడండి. కాబట్టి బ్రహ్మము సంశయపరంగా గాని విపరీత పరంగా గాని తెలుసుకునే దానికి వీలు లేదే లేదు. ఆ విధంగా తెలుసుకోకూడదు. సంశయరహితంగా విపరీత రహితంగా తెలుసుకొని ఉండాలి. అదే అహమస్మి అని స్పష్టంగా పెట్టుకొని ఉండాలి. అహమస్మి అనేది స్పష్టమైన జ్ఞానం కలిగించుకొని ఉండాలి ఎవరైనా సరే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే సంశయము అవునా కాదా, విపరీతము విపరీతంగా తెలుసుకోవడం, విపరీతంగా ఉన్నదాన్ని ఇంకొక రకంగా తెలుసుకోవడం అన్నమాట. కాబట్టి విపరీతము అది కూడా అజ్ఞాన జనితమే, సంశయము అది కూడా అజ్ఞానికమే. కాబట్టి సంశయ విపర్య దోషాలు ఉంటే తప్పనిసరిగా అజ్ఞానమే అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం ఆచార్యేణ ఇది చెప్తున్నారు కదా భాష్యం. ఏం ఆచార్యేణ విచాల్యమానోపి శిష్య న విచాలా అన్యేవ తద్విదితా తథా అవిదితా దధి ఇది ఆచార్య ఉక్త ఆగమ సంప్రదాయ బలాత్ ఉపపత్తి అనుభవ బలాస్య జగద్యత బ్రహ్మ విద్యాయాం దృఢ నిశ్చయతాం దర్శయన్నాత్మనః. కాబట్టి ఇలాగా ఆచార్యుడు ఒక్కసారి షేక్ ఇచ్చేటప్పుడు బుద్ధికి శిష్యుడు షేక్ అవ్వడు, షేక్ అయిపోయాడు, షేక్ అవ్వడు. కాబట్టి విచార్య మహానపి శిష్య అన్న విదిత ఏమాత్రం జంట. ఎందుకంటే బాగా దృఢం పెట్టుకున్నారు. కాబట్టి మీరు అన్నారు ముందుగానే సంప్రదాయ బలమైన వాక్యం. ఇది వరకు మంచి సూక్ష్మతను మాకు ఇచ్చారు. అన్యదేవ విదితాదత అవిదితాదతి అని ఈ ప్రకారంగా బ్రహ్మ విద్యా సంప్రదాయ ఆ యొక్క గురికీలకాన్ని మాకు అందించారు. ఆ బలం మాకుంది. ఈ యుక్తి బలాన్ని మాకు ఇచ్చారు. యుక్తి బలాన్ని, అనుభవంగా యుక్తి బలాన్ని మాకు ఇచ్చారు. అది మాకుంది అని గర్జిస్తూ, గట్టిగా గర్జిస్తూ ఆ బ్రహ్మ విద్యా విషయం ముందు, బ్రహ్మ విద్యా జ్ఞానం ముందు దృఢ నిశ్చయాన్ని చూపిస్తున్నారు. దానికి ఇంత స్పష్టత ఉంది. ఈ నిశ్చయం బాగా నాకు ఉంది, ఈ అనుభవ బలం బాగా నాకుంది. అది బ్రహ్మ విద్య అనుభవ బలం, బ్రహ్మ విద్య నిశ్చయ బలం అది నాకు బాగా ఉంది. ఎందుకంటే విదితము కాదు అవిదితము కాదని నొక్కి చెప్పగలను. అంటే నాకు బాగా తెలుసు అనే మాట పక్కకు పెట్టేసేసి నేనై ఉన్నాను, ఈ విషయము విదితము కాదు అవిదితము కాదని, విదిత అవిదితము కాదు అర్థాత్ నేనే అయి ఉన్నానని కదా. విదిత అవిదితాలు కాని విషయం అపరోక్షమని, అపరోక్షమైనటువంటిది విదిత అవిదితాలకి విషయము కాదని అని ఆ అనుభవాంగ యుక్తి బలాన్ని బాగా కలిగిన వాడి పెట్టుకున్నవాడి గర్జిస్తూ చెప్పాడు. బాగా నిశ్చయం చేసుకోవడం నిశ్చయం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా పెట్టుకోను. ఇది బాగా గుర్తు. ఇలాంటి ఆ యొక్క మాటలు కథలో కూడా చూసారా. అనన్య ప్రోక్తే గతిరచనాస్తి విదిత విదితాభ్యం బ్రహ్మణ్యత. చూసారా. అట్లాగే ఇక్కడ ఏమొచ్చింది,
నాహం మన్యేసు వేదేతి నో న వేదేతి వేద చ మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఇవన్నీ వేదాంత నిశ్చయ జ్ఞానం పొందినటువంటి వాళ్ళకి, వేదాంత విద్వద్దృష్టి కలిగినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఈ బ్రహ్మజ్ఞులకు ఇవన్నీ కూడా కరతలస్థమై వాళ్ళ దగ్గర బాగా పెట్టు. ఇదనమాట. దీంతోనే వాళ్ళు ఈ సూత్రాలతోనే వాళ్ళు బాగా ఉపదేశిస్తారు. ఇది బాగుంది. కాబట్టి ఈ ప్రకారంగా అన్యదేవ తద్విదితాదత అవిదితాత్ అవిధీయత్ తద్బ్రహ్మ విదితాదేవ అన్యత. విదిత విషయాలకి, తెలియబడే విషయాలకి వేరైనది. ఇక ఎక్కడైతే విదితము కానిదో శూన్యమో రహితమో అవ్యక్తమో దానికి కూడా బ్రహ్మము అన్యమైనది, అది కానిది, దానికి పైనది. సాకాష్టాపరాగతి ఇది ఆచార్య. ఇలాగ ఆచార్య గురువు ఆగమ సంప్రదాయ బలాన్ని ఇచ్చాడు. ఇలాగా ఆల్రెడీ ఈ పద్ధతి వస్తుంది మనకి, బ్రహ్మ విద్యా సంప్రదాయ పద్ధతి. అది అందించారు. యుక్తికి కూడా పొందించారు. ఎందుకు యుక్తి పొందించారు? ఎట్లాగా యుక్తి అంటే, ఎప్పుడైనా తెలియబడే విషయాలు, ఈ బుద్ధి ఆది ఇంద్రియ విషయాలు, బుద్ధి ఆది ఇంద్రియాలు ఎప్పుడైతే అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయో, నిద్రానుభవంలోకి వెళ్ళిపోతాయో, మూర్ఛితమైపోతాయో, మరుపుకు చెందుతాయో, కోమాలోకి వెళుతాయో, అప్పుడు వాటికి ఏమి తెలుసుకునేటువంటి సామర్థ్యం ఉండదు. కాబట్టి తెలియదు, నాకు అది తెలియదు అని. అసలు బుద్ధి నష్టమైనా తెలియదు. అక్కడ ఆ విషయం అనేది కూడా నామరూపాలు కాకపోతే తెలియదు. రెండు విధాలు. ఇది యుక్తి బలం. కాబట్టి బ్రహ్మము స్వరూపమైంది కాబట్టి, అదే సాక్షిగా ఉన్నది కాబట్టి, అదే దృక్కు కాబట్టి, బుద్ధికే సాక్షి కాబట్టి, తెలియదని ఎలా అంటావు, తెలుసు అని ఎలా అంటావు? అయ్యున్న విషయమే కదా, సిద్ధ విషయమే కదా, ఆత్మ విషయమే కదా, స్వాత్మ విషయమే కదా. స్వాత్మ ఎందుకు ఇలాగ గమన సంభవం లేదు కదా, స్వాత్మ ఎందుకు ప్రవేశించేదానికి వీలు కాదు కదా ఈ ఇంద్రియాలకి అని ఈ యొక్క యుక్తి బలాన్ని కూడా పెట్టుకొని ఉన్నాడు. ఇది కలిగించుకొని ఆయన దృఢంగా నిశ్చయం చేసుకున్నవాడి ఆత్మ విషయము, స్వరూప విషయము చెప్పాడు. మరి ఏం చెప్పారు ఇక్కడ అని చిన్న ప్రశ్న. కథమితి ఉచ్యతే. మరి ఏం చెప్పాడు ఆయన, ఎలా చెప్పాడు ఆయన అంటే ఉచ్యతే చెప్తున్నా. యో యః కచ్చిత్ నః అస్మాకం తద్బ్రహ్మచారిణాం మధ్యే తదుక్తం వచనం తత్వతో వేద తద్బ్రహ్మ వేద కిం పునః తద్వచనమితి అతః ఆహా నో న వేదేతి వేద చైతి యదేవ అన్యదేవ తద్విదితాదథ విదితాదధి ఇత్యుక్తం తదేవ వస్తు అనుమాన అనుభవాభ్యాం సంయోజ్య నిశ్చితం వాక్యాంతరేణ నో న వేదేతి వేద చ ఇది అవోచత్ ఆచార్య బుద్ధి సంవాదార్థం మంద బుద్ధి గ్రహణ వ్యపోహార్థం చ. అది ఎట్లాగా ఏమని చెప్పాడైనా అంటే, ఎవడైతే తస్మాత్ కచ్చితో ఎవడైనా కావచ్చు మనలో, మన బ్రహ్మచారుల మధ్యలో, అంటే బ్రహ్మచారుల మీద గురుకులవా విద్యార్థులు
బ్రహ్మచారులు అంటే ఎవరు? విద్యార్థులు, బ్రహ్మ విద్యార్థులు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం అంతా కలిసి ఉన్నాం కాబట్టి ఆ మధ్య తదుక్తం వచనం, ఆ యొక్క గురువు చెప్పిన వచనం, నేను దానికి ఎలాగా జవాబు చెప్తున్నా వచనం, అది ఉన్నట్టుగా ఎవరైతే తెలుసుకొని ఉంటారో విదిత అవిదితము కానిది అనే వచనం. ఆ స్పష్టంగా ఎవడైతే దాన్ని తెలుసుకొని ఉంటాడో విదితము కాదు, తెలియబడేది కాదు, తెలియబడకుండా ఉండేది కాదు అనేది వేద శాతం బ్రహ్మవేద. దానికి ఆధారాన్ని విదిత అవిదితాభ్యాం బ్రహ్మాన్యత అనేది స్పష్టం చేసుకుంటే వారికి బ్రహ్మము వేద, వారికి స్పష్టమైంది, నిశ్చయమైంది, తెలిసింది, అవగతమైంది, అర్థమైంది. ఎందుకంటే విదితము కాదు అవిదితము కాదు అని తెలిసింది. విదితము కాదు అవిదితము కాదు అనగానే బ్రాకెట్ లో అహమస్మి, అహం వేద, ఇది నేను తెలుసుకోనున్నాను, నేనే అయ్యున్నాను. నేనైన విషయము, స్వాత్మైన విషయము, విదిత అవిదితములకు విషయం కాదు, నిజమే. నేను కానిది ఇది అనేది విదిత అవిదిత విషయము. ఇది అన్నా కనిపించింది, కనిపించకపోతే విదితం కాదు, అవిదితం అంటారు. కాబట్టి నేను నా రెండింటికి సాక్ష్యం నేనే కదా, నేనే తెలుసు కదా. కాబట్టి విదితము కాదు అవిదితం కాదు బ్రహ్మ, పరమాత్మ విదిత అవిదితము చేసిన వాడు కాదు. చూసుమైందా? అందువల్ల ఎవరైనా సరే నాకు దర్శనమైంది, ఎవరైనా నాకు దర్శనం కాలేదు అంటే వాళ్ళు ఈ రెండిట్లోనే ఉన్నారు. నాకు తెలిసింది, తెలియలేదు అంటే విదితంలో అవిదితంలో ఉన్నారు. నీకు దేవుడు కనిపించాడా కనిపించడా, దేవుడు కనిపించాడా కనిపించాడు, ఇద్దరు కూడా విదిత అవిదితాల్లోనే ఉన్నారే కానీ అహమస్మి బ్రహ్మ అనేటువంటి విషయ జ్ఞానం మాత్రం లేని వారే ఉన్నారు. దేర్ఫోర్ వాళ్ళు తెలియని వారే, వారికి స్పష్టం కాని విషయమే. తెలుసు అన్నా తెలియని వారే, తెలియదు అన్నా తెలియని వారే, బాగా లెక్క. మనకి తెలియబడే విషయం కాదది, నేనైన విషయం కాబట్టి చూసారా, అది తెలియబడే విషయం కాదు, బ్రాకెట్ నేనైన విషయం కాబట్టి ఎజుకోల్ తెలుసో వేద అని మనకి. వాళ్ళకి ఎప్పుడైనా సరే తెలుసు బ్రాకెట్ లో ఇది, తెలియదు బ్రాకెట్ లో ఇది అని కనిపించలేదు, నామరూపాలుగా లేదు, లేకపోతే ఇది కొట్టు వాళ్ళకి నవేదే. ఆత్యంతికంగా పరిపూర్తిగా 100% వాళ్ళకి శూన్యమే, తెలియనిదే. ఇక్కడ అది తెలియబడేది కాదు, ఇది అని నామరూపాలతో కూడుకున్నది కాదు, అది తెలియబడకుండా ఉండేది కాదు, అది నామరూపాలు పోతే పోయినట్టు కాదు. ఆ రెండింటికి కూడా ఉన్నది లేదు అనే దానికి సాక్షి స్వరూపమై ఉన్నది కాబట్టి దేర్ఫోర్ ఇది నేనే అయి ఉన్నాను, సర్వభూతస్థమైన విషయమే కాబట్టి ఇది అలా చెప్పకూడదు, తెలుసు తెలియదని. దేర్ఫోర్ వేద. అంతేకాకుండా సుస్వరూప విషయంలో సువేద అని చెప్పరాదు. నేను అయ్యే ఉన్నాను, అయ్యే ఉన్న విషయాన్ని బాగా తెలుసు బాగా తెలియదు అని చెప్పరాదు, అసలు తెలియదు అనే మాట కూడా చెప్పరాదు. అహమస్మి అనేది స్పష్టమై ఉండాలి. ఇలాగ మనలో ఎవరైనా కానీ గ్రహించుకోనుండినట్లయితే అతడు వేద, అతడికి వేద, ఏతత్ విషయం బ్రహ్మవేద. కాబట్టి యః కశ్చిత్ అస్మాకం సబ్రహ్మచారిణ మధ్య మన విద్యార్థుల మధ్యలో ఎవరైనా సరే పై చెప్పబడినటువంటి వాక్యము ఆ యొక్క చెప్పిన మాట తత్వత ఉన్నదన్నట్టుగా దాన్ని తెలిసి ఉండినట్లయితే వారికి ఒక్కరికే తెలుసు, వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. తద్బ్రహ్మవేద, వారికి బాగా తెలుసు, వాళ్ళందరికీ కూడా తెలుసు. అలాగే తెలుసు. ఏమని విదితం కాదని అవిదితం కాదని దేర్ఫోర్ బ్రహ్మవేద.
కిం పునః తద్వచనమితి అత ఏమిటి అది చెప్పండి చూద్దాం, ఎలా తెలుసుకున్నారు, ఏ విధంగా తెలుసుకోవాలి, అట్లికి చెప్పండి అంటే నోన వేదేది వేదతైతి. మనలో ఎవరైనా నవేద అంటారో వాళ్ళకి వేద. నవేద అని చెప్పగానే విదితము కాదు అవిదితము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే నవేద అనగానే విదితము కాదు అవిదితము కాదు. దేశం ఇది కూడా వేద. ఏమిటి వేద అంటే విదితము కాదు అవిదితము కాదు అహం ఆత్మైవ అని మనకు తెలుసు. ఆత్మ తెలుసా లేకపోతే ఆత్మ వేదితం కాదు అవిదితం కాదు అని తెలుసా? రాసుకోవాలి, పాయింట్ రాసుకోవాలి. నువ్వు ఆత్మను తెలుసుకున్నావా లేకపోతే ఆత్మ విదితం కాదు అవిదితం కాదని తెలుసుకున్నావా? విదిత అవిదితములో కాదు అని తెలుసుకున్నాను కాబట్టి తెలుసు అది సరే. తెలియదు అని ఎలా చెప్పగలరు అంటే విదితమవుతుంది అవిదితమవుతుంది, తెలియదు వేద. ఎవడైతే సువేద అంటాడో వాడికి తెలియదు, విదితమని అంటాడో అవిదితమని అంటాడో వాడికి తెలియదు. అది రాసుకోవాలి ఎప్పుడైనా సరే. విదితము అవిదితము అన్నాడా వాడికి తెలీదు, సువేద అన్నాడా వాడికి తెలియదు. ఎవడు విదితము కాదు అవిదితము కాదు అన్నాడంటే వాడికి వేద. సరా, విదితము కాదు అవిదితము కాదు అన్నాడంటే వేద. సరా, సువేద అని అననే అనకూడదు అని ఎవడైనా అన్నట్లయితే వాడికి కూడా వేద. కాబట్టి సువేద అనరాదు వేద, విదిత అవిదితములు కాదు అనడం వేద. అది తెలుసు. కాబట్టి నోన వేదేతి వేదచైతి యదేవా అన్యదేవా తద్విదితా దశా. ఎవడైతే అన్యదేవ తద్విదితా దశ అవిదితా దధి ఇత్యుక్తం ఆ విషయమే తదేవా వస్తు, ఆ వస్తువే ఈ తత్వమే అనుమాన అనుభవాభ్యాం సంయోజ్య. అనుమాన మీన్స్ తర్క, అనుభవము అనగానే నిశ్చయము, అనుభవం అనగానే ఆత్మ అనుభవాన్ని పొందించుకొని ఆత్మ అనుభవాన్ని స్వరూపానుభవాన్ని అపరోక్షత్వాన్ని పొందించుకొని నేనయ్యుంటే దానిని విదితమని చెప్పవచ్చునా, నేనయ్యుంటే దానిని అవిదితమని చెప్పవచ్చునా? ఇది తర్కం. ఇట్లా తర్కం వేసుకోవాలి. అయ్యుండే విషయము విదితమవుతుందా? తానైన తత్వము విదితమవుతుందా? అగ్నిని కాల్చుకుంటూ అగ్నిని కాల్చుకుంటుందా? తన్ను రూపాన్ని చూస్తుందే గాని తన్ను తాను చూసుకుంటుందా? ఇట్లా అనుమానం అంటే తర్కం వేసుకొని ఇలాగ అనుభవానికి చేర్చుకొని ఇలాగా కలుసుకొని నిశ్చయం చేస్తున్నారు. వాక్యాంతరేదా నిశ్చయం చేసుకొని ఇలాగా ఒక సెంటెన్స్ వదిలేదు, ఒక మాట చెప్పారు. నోన వేదేటి వేదత. ఈయన ఫిల్టర్ చేసిన మాట ఆ విద్యార్థి ఫిల్టర్ చేసిన ఇది అనుమాన అనుభవాలను చేసుకుని ఒక నిశ్చితమైనటువంటి ఒక మాటను బయటపెట్టేది. తర్క అనుభవాలని నిశ్చయం చేసుకొని ఒక నిశ్చయమైన మాటనే పెట్టండి. మీకు సరైన ముముక్షువులు అయితే ఎప్పుడైనా సరే సర్వవ్యాపకమైన పరమాత్మని ఎక్కడ నుంచి ప్రార్థన చేయాలి, ఏ గుళ్ళోకి వెళ్ళాలి, తలకాయ పైనెత్తాలా కిందెత్తాలా, ఇది తిప్పాలా అనువరణీయ మహతో మహీయాన్
సూర్య మోపుల సందు లేకుండా అలాంటివన్నీ ఎన్ని రకాలు ఉంటాయో ఆ మాటలన్నీ పోగేసి దాన్ని బాగా నలిపి పొద్దులు నలిపినట్టుగా అటుకులు దంచినట్టుగా దంచి అది అక్కడ పెట్టండి. పెట్టి చూడండి. పరమేశ్వరుడు పరిపూర్ణుడు, సర్వవ్యాపక, ఆకాశాదులకే ముందు, కాలదేశాలకే ముందు, సజాతీయ విజాతీయ సగటు భేద రహితుడు, నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపుడు. మరి ఇది ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, ఎప్పుడు తెలుసుకోవాలి, ఏం చెయ్యాలి అని పొందించుకుంటే మీకు ఒక వస్తుంది, ఒక ఫిల్టర్ అయిన మాట వస్తుంది, నిశ్చయం వస్తుంది. చూసారా ఏమని? అది తప్ప రెండవది లేదు. ఇతర నాణ్యత పశ్యతి నాణ్యతోటి నాణ్యత జానాతి సా భూమా. తనకన్నా చూసేవాడు, తెలుసుకునేవాడు, వినేవాడు ఎవరు తానే. ఇదంతా తనకంటే అన్యమైనది మరొకటి లేనే. ఈ లోకం ఆ లోకం అనేది రాదు, బౌండరీలు ఉండవు. ఈ లోకం వరకు ఒకటి, పై లోకం వరకు ఒకటి, అట్లాంటి ఏమే అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది బాగా అనుభవ తర్కము, శృతి తర్కము, గురువు తర్కము, నీ యొక్క అనుభవాంగ బుద్ధి తర్కము అంతా కట్టకట్టుకొని బాగా ఫిల్టర్ చేసి ఒకటి రావాలి. ఇదం సర్వం యదయమాత్మా ఆత్మా ఏవ ఇదగం సర్వం బ్రహ్మైవ ఇదగం సర్వం సత్యాత్ బ్రహ్మ ఉత్తర సత్య బ్రహ్మ ఊర్ధ్వం చ బ్రహ్మ ప్రకృతం చ బ్రహ్మ సర్వం కల్పితం బ్రహ్మ నేహనానాస్తి కించన. అవన్నీ ఫిల్టర్ చేసిన మాటలేదండి. బాగా నలిపి 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 బాగా తీసుకొచ్చిన మాట. కానీ ఊరికే ఉత్తి మాటలు కావాలి. అవన్నీ అట్లా ముడి మాటలు కాదు, ముడి సరుకులాగా కాదు, బాగా వండిన మాట. బాగా వండారు, వదిలిపెట్టారు. తక్కువానికి వచ్చిన మాటలు అవన్నీ కాయ మాటలు కాదు, పింద మాటలు కాదు, గింజ మాటలు కాదు, తక్కువ మాటలు. అందుకనే నిరంకుశత్వాయ ఋతులన్నీ నిరంకుశమైన, ఎవరిని కాతరా పెట్టుకో. జగన్ మిథ్యాడు అని వండిన మాట. బ్రహ్మైవ ఇదగం సర్వం అంటుంది. మురిసరికి మాట్లాడు ఇంకా. శృతి ఎందుండేటువంటి వాక్యాలన్నీ కూడా, మాటలన్నీ కూడా రేపు ఎల్లుండో, ఎప్పుడు చేసేదో, వండుకునేదో అట్లాంటి మాటలు ఏం కాదు. తాజా 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 వెంటనే చెవులో పడితే కరిగిపోవాలి, మనసులో పడితే కరిగిపోవాలి. కరిగిపోతాయి వెంటనే. అహమస్మిగా మిగులుతాయి. అర్థమైందా? ఇంకేదైనా సరే అలాగా చేసే మాట్లాడతాయి కదా, చెవులోనే ఇరుక్కుంటాయి, లోపల కూడా చెవులో ఇరుక్కుపోతాయి, మనసులో ఇరుక్కుపోతాయి. గొడవ పెడుతుంటాయి మనల్ని. ఇది గొడవ పెట్టే మాటలు గానే వెంటనే కరిగి తానే మిగులుతాయి. తను స్వాత్మరూపంగా మిగిలిపోతాయి. కాబట్టి ఈ ప్రకారంగా ఆ యొక్క విద్యార్థి తేల్చిన మాట ఏంటంటే నోనవేదేది లేదు. మనలో ఎవరైనా సరే నవేద అంటారో నేను ఇప్పుడు చక్కగా దాన్ని ఫిల్టర్ చేసి మీకు అందిస్తున్నా. రేపో సత్యలో వేద
వారికి బాగా అర్థం తెలిసిపోయింది, విషయం అయిపోయింది. కానీ నోనవేది ఇది అవోచత ఆచార్య బుద్ధి సంవాదార్థం. ఆచార్య బుద్ధి ఏమో సంవాదం కొరకు. చూసారా, సంవాదం కొరకు. ఒకటిప్పుడే చెప్పుకొని ముందు పోదాం. ముందు ఒకటిప్పుడే వచ్చింది ఊరికే నోట్స్ లో పైన రాశారు. ఈ సంశయం అనేది ఎలా ఉంటుందయ్యా అనేది ఒకసారి చెప్తున్నారు. ద్వికోటికం అనేక కోటికం వా జ్ఞానం స్థానుర్వా పురుషోవా తదన్యోవా విపర్యస్య అన్యతా జ్ఞానం యథాస్థానో పురుష ఏమిటి. సంశయం ఎలా ఉంటుంది? ఒకడేమో 1 అంటాడు, ఇంకో 2 అంటాడు, 3 అంటాడు, 4 అంటాడు, 5 అంటాడు, 1 కోటి అంటాడు, 2 కోట్లు అంటాడు, 3 కోట్లు అంటాడు. అది ఏమన్నా తెల్లారేదా? ఇది సంశయాలు. సంశయాలంటే కోటి అర్థమైందా? విపరీతం అంటే ఏమిటి? సంశయంలో చూడండి, అది స్థానమైనా కావచ్చు, స్తంభమైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు. అదే సరిగ్గా చెప్పడం, అది కావచ్చు, ఇది కావచ్చు. సరే, విపరీతం అంటే ఏమిటి? అది మనిషే, అది ఇదే అని చెప్పి చెప్పని పట్టుకోవాలి. వెండి అనేది ఒక సేవ్ చేయడం, అజ్ఞానంతో ఒక సైడ్కి రావడం, కంక్లూడింగ్. ఇక్కడ 3 కొన్ని మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే, ఇక్కడ ఆచార్య బుద్ధి సంవాదార్థం ఏది ఉపక్రమే ఆచార్యేణ ఉక్తం అన్యదేవ ఇది ఇత్యాది తదేవ ఆహ ఉపసంహారేణ శిష్యేన. ఇప్పుడు ఆచార్యులు సంవాదం కొరకు పెట్టాడు విదితాభ్యామన్యతని. అది విదితం కాదు, అవిదితం కాదు అని ఆయన చెప్పాడు. అది ఉపసంహారంలో శిష్యుడు తీసుకోండి. ఆ మాటని శిష్యుడికి వచ్చేసింది. అది ఉపక్రమంలో ఆచార్యుడు ఉండేది. అది ఏది విదితము కాదు, అవిదితము కాదని వాళ్ళని. అది ఈ ఉపసంహారంలోకి వచ్చేసేటప్పుడు శిష్యుడికి వచ్చేసింది ఆ మాట. ఆయన ఏం చేశారు? ఆ మాటని నోన వేదేసి వేద చాలి. ఈయన మాట, ఆయన మాట ఏమిటి? విదితము కాదు, అవిదితము కాదు అని ఆయన్ని. శిష్యుడి దగ్గరికి వచ్చి ఉపసంహారం చేసేయాలి కదా. ఇప్పుడు నేనేమన్నానంటే నోన వేదేసి వేదచ అని ఈయన. సరే, అది ఆచార్య బుద్ధి సంవాదార్థం. శిష్యుడేమో మందబుద్ధి గ్రహణ వ్యపోహార్థం అని తీసుకుంటాడు. కాబట్టి ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి నోన వేదేసి వేద. ఎవడైతే వేద అంటాడో వాడికి వేద అని అది సరే. ఆచార్య యొక్క సంవాదము చివరికి శిష్యుని ఎందు సమ్యక్ జ్ఞానంగా ఫలించి నోన వేదేసి వేదచ అయిపోయింది అని చెప్పాడు. సరే, మందబుద్ధి గ్రహణ వ్యపోహార్థం. మందబుద్ధులు ఎవరన్నా ఉంటారు కదా, గ్రహించుకుంటారు కదా అట్లాగా విపరీతంగా. వాళ్ళకి కూడా చెప్పడం జరిగిందనమాట శిష్యుడి ద్వారా. అందరూ కూడా ఇలాగే పద్ధతిగా ఉండాలి. వేదచ అని చెప్పద్దు. ఎవరైనా నవేదచ అనే చెప్పాలి. అందుకనే సంప్రదాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళకపోతే వెంటనే బ్రహ్మం ఉందా అంటే ఉంది ఇవ్వమంటావా అని అంటారు. మోక్షం ఉందా, బ్రహ్మం ఉందా, ఉంది ఇచ్చేస్తాను నిమిషాలు కదా అని. రేషన్ షాపుకు పోయితే ఎలాగా పంచదార నేర్పో అంటాడు, అట్లాగే ఇక్కడ కూడా వాటి దగ్గరికి పోయినప్పుడల్లా ఏమంటాడా? గోతే పెట్టేస్తుంటాడు. ఏమని నోస్తాక తాగు లేదు, పంచదార అది. ఇక్కడ కూడా
ఇది చెప్పేది లేదు, వినేది లేదు, ఎవరికి లేదు బో, బ్రహ్మం లేదు బో, నాకు తెలియదు బో అని చెప్పాడు. అది తెలియబడే విషయం కాదు బావయ్యా. ఇట్లాగా మనం కూడా రోజు పంచదార కోసం వెళ్ళి 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 ఏ రోజు వాడు షాప్ తీసేటప్పుడు అలాగా కాసుకోవాలి పడిదాపులు అప్పుడు పడిస్తారు, లేదంటే గ్లాస్ లో పడుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా అనేక సార్లు ప్రయత్నం చేయాలండి అని చెప్పండి. కాబట్టి నువ్వు ఎప్పుడు వరకైతే నీ బుద్ధిలో బ్రహ్మాన్ని విషయం చేసుకునేటట్టుగా నువ్వు కూర్చుంటావో అప్పటి వరకు నేను చెప్పనే చెప్పను. విషయం చేసుకునేటట్టుగా రావద్దు, వివరించమని రా. నువ్వు వివరించమని రా అన్నాను, వివరించమని అనుకోవడం లేదు. విషయం చేసేయాలి అన్నట్టుగా నీ బుద్ధిలో ఎప్పుడు వరకైతే ఉంటుందో ఆ ధారణ, అప్పుడు వరకు నేను ముందుకు రానేరా. సరే, అప్పుడు వరకు అసలు అవగతమే కాదు. అసలు ఆ బుద్ధి గురువేంటి, శాస్త్రం ఏంటి, ఆ బుద్ధి అనుగ్రహిస్తుంది. ఏమని ఇటు చూపిస్తుంటుంది. విషయం చేసుకోవాలి అన్నంత వరకు ఇటే ఇటే ఇటే. అప్పుడు ఈ సంప్రదాయం మాటలంతా పడి 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 దానికి ఒక సంప్రదాయం వచ్చి, దానికి ఒక సంస్కారం వచ్చి, చందమారి సంస్కారం వచ్చి, అది విషయానికి రాదు అని బుద్ధి నిర్ణయించిన వెంటనే తానయ్యి నిమిషాలు కదా, సెకండ్ల మీద అది విషయానికి వచ్చేది కాదు అన్నదంటే అర్థం ఎవరు? విషయానికి వస్తుంది అన్నంత వరకు అంతే. ఆ సంస్కారం పడాలి దాంట్లో. అది గురువులు ఇస్తూనే ఉంటారు. జపము, ధమము, అంతర్ముఖ దృష్టి, శ్రోతాయో బ్రహ్మ, జ్ఞాతాయో బ్రహ్మ, విజ్ఞాతాయో బ్రహ్మ అని చెప్తూ 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 ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు చూసినా నువ్వయ్యే ఉన్నావు, నువ్వయ్యే ఉన్నావు, నువ్వయ్యే ఉన్నావు. అర్థమైందా? ఈయనేమో ఇది చూస్తూనే ఉంటారు, ఇది చూస్తూనే ఉంటారు, ఇది చూస్తూనే ఉంటారు. అర్థమైందా? అట్లా నాకు నిజమే ఇది చూస్తూ ఉంటామా. అప్పుడు పిల్లలు ఊరికే నోరు తెలుసుకొని ఏడుస్తుంటారు కదా. నీ నోట్లో చాక్లెట్ పెట్టుకొని వెళ్ళి ఏడుస్తావు, తప్పరించుకోవాలి ఒక మట్టికి ఏడుస్తుంటావు. మీరేం బ్యాడ్ ఏడుస్తుంటారు. నోట్లో చాక్లెట్ పెట్టుకొని ఏడుస్తావేంటారా, ఇంకా ఏం చాక్లెట్లు అంటేనే అని చెప్తాం. మీరు ఎప్పుడైతే ఆ చాక్లెట్ తప్పరించదో అప్పుడు వరకు మడికాయలో అలాగా నువ్వే అయ్యిన్నావు మరి. అది బుద్ధి తీసుకోనంత వరకు ఇలాగా చెప్తూ ఉంటారు. కాబట్టి మందబుద్ధులు ఉంటారు ఆ గ్రూప్ లో. ఆ మందబుద్ధులు విపరీతంగా గ్రహించుకోకూడదు. ఇదమిటి అది గ్రహించుకోకూడదు, సువేదగా గ్రహించుకోకూడదు. అది గ్రహించుకునేది కాదు, బుద్ధ్యాది విషయం కాదు, విదిత విషయం కాదు, బుద్ధికి తెలియపడేది కాదు అనేది ఎప్పుడు వరకైతే మీకు ఆ పాయింట్ చిక్కదో ఆ బుద్ధికి అప్పటి వరకు అంతే. ఈ గురువులు ఈ పాయింట్ వేయలేదా, లేకపోతే వీడు గ్రహించుకోలేదా అంటే వాడి దగ్గర ఉండేటువంటి సరా వాడి దగ్గర ఉండేటువంటి ఓన్ పాయింట్ పోవాలి. వాడు గ్రహించుకుంటా అనేది నేను గ్రహించుకునేవాడిని అనేది వదిలితే అప్పుడు అర్థమవుతుంది. ఆయనేమో గ్రహింపబడేది కాదు నువ్వే అంటుంటే వీడు నేను గ్రహించుకుంటా అంటుంటాడు కదా. అది కట్టాలి. అది తీసుకుంటే ఇది కట్ట ఉంది, ఇది పోతే అది తీసుకుంటాం. ఇది పోగొట్టుకోడు, అది తీసుకోడు,
అది తీసుకోవాలి, ఇదిగోదు, గ్రహించుకుంటా చూసేస్తా తెలిసేసుకుంటా అనేది కావాలి. అందువల్ల అది తెలియబడేది కాదు, తెలుసుకునేవాడే అనే దాన్ని గ్రహించుకున్న రోజు తెలుసుకుంటాననేది పోతుంది. తెలుసుకుంటాననేది పోయిన రోజు అది తీసుకుంటారు, గురువు శాస్త్రం మాట తీసుకుంటారు. లేకపోతే అర్థమైందా? బాగా గుర్తు పెట్టుకోవాలి. కొంతమంది విజయవాడలో అలా కొంతమంది చదువుతుంటారు, ఒకటి ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు, వచ్చి చేస్తారు. ఈ పాత వాళ్ళు అంత సమాత్రంగా ఉంటారు, వాళ్ళని చెడగొట్టుతూ ఉంటారు. మాకు వాళ్ళు తెలిసా లేకపోతే తెలియకే ఎక్కువ తప్పులు జరిగేదని తెలియకే, ఇంట్లో పాపం వచ్చేది కూడా తెలియకే, అసలు నిజంగా బాధలు పుట్టేదే తెలియక, కష్టాలు పుట్టేదే తెలియకే పుడుతుంది. ఆ బుద్ధి తెలిస్తే ఎందుకు చేస్తుంది? తెలియకే చేస్తుంది. ఇది కూడా మనం ఏమంటాం, అజ్ఞానం వల్ల అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే గురువు గారికి వెళ్ళిపోయిన తర్వాత మనమే కదా చదువుకునేది. గురువు గారు వారి క్లాసులు ఉన్నా లేకపోయినా మనం చదువుకోవడం మాత్రం మనకు ఉంటుంది. అంటే పెద్ద విద్వాంసులు కాబట్టి, పండితులు కాబట్టి ఎన్నోసార్లు చెప్తుంటారు. ఆ గురుముఖంగా విచారించుకునే సమకాలంలో పట్టుకోవాలి. కానీ మీరేంటి రుద్దేది అక్కడ? రుద్దితే ఏమన్నా అర్థమైసేస్తుందా ఏమిటన్నా? అనన్య ప్రోక్తే అన్యేనైవ జ్ఞానాయ ప్రేష్ట భవతి. చక్కగా కోతి గాని మళ్ళీ బామ్మ గాని పేర్లు తీసుకుంటే తీయించుకోవాలి. కానీ నేను తీసుకుంటా ఏది నీకు కనిపించేది? మొహం కోతి తీసుకున్నది, కోతి తీసుకో. కోతికి మరి సరదా పేర్లు తీయటం అంటే ఇచ్చేస్తే చాలు, అలా ఇచ్చేస్తే చాలు. దానికి కూడా రెండు దొరుకుతాయి నోట్లోకి, ఒక పలుకుల్లాగా టకాలు తీసేస్తాం. తలప్పు చెప్పండి, శుభ్రమైపోతుంది. ఎప్పుడైనా మీకు పేర్లు తీసుకునేదాన్ని కోతిని తెచ్చుకోవాలి. లేదంటే బామ్మ గారు ఉంటే బామ్మకి అసలు చెప్తే సరే తీసుకుంది, అలాగా కనిపించింది. అదొకటి కోతి ఎప్పుడు కలదోడు వేసుకున్నట్టుగా మనమే వేసుకుంటాం. ఈవెన్ మన ఆసనాలన్నీ పట్టుపక్షాలు ఆసనాలు ఎన్నిసార్లు చెప్తారు? మత్స్యాసనం, కూర్మాసనం, భుజంగాసనం, శవాసనం, నిర్బాణి ఆసనం, జలపాసనం, ఇవన్నీ అట్లాగా పేర్లు కూడా అదే తీస్తుంది. దాని కలదోడుతో పనే లేదు, సూక్ష్మంగా పాల్గొంది. అట్లా అలాగే గురువు గారు చెబుతూ ఉంటే చక్కగా వినకుండా చదువుకుంటే వచ్చేస్తుంది అనుకుంటే ఎలా కుదురుతుంది? చదువుకుంటే మాత్రం వచ్చేది కదా, అన్నీ వచ్చేస్తాయి లోకంలో. ఒక్క బ్రహ్మ విద్య ఒక్కటే. అందుకని అదే బ్రహ్మ విద్య అనేది. అందరూ ఒక బ్రహ్మ విద్య ఆ గురుముఖంగా ప్రవచించాలి. ఆ బోధ పౌర్చని పెళ్ళాలి, అప్పుడు అవగతం వస్తుంది. మాకే ఎవరన్నా చెప్తుంటే ఎంతో ఇష్టం, ప్రవహించాలి. అలాగే గుర్తించవలసిన విషయమే గాని బుద్ధితో ఇంద్రియాలతో మనం పఠించేది ఎక్కడ పోబోతుంది? గోదావరికి. కాబట్టి ఇలా చక్కటి ఉపాయము, చక్కటి సాధనాలు, చక్కటి అవకాశం తెలుగులో శ్రవణాదులే సాక్షాత్ సాధనలు. శ్రవణాదులే సాక్షాత్ సాధన. అందువల్ల ఎప్పుడైనా సరే ఆ శ్రవణాదులు కూడా ఆ గురుముఖంగా ఉపనిషత్ విచారం చేసే సమకాలంలో కూడా 1000 సార్లు వినే విషయములో ఒక్క నిమిషము అనుగ్రహంతో ఉన్న విషయమే పట్టేది. ఒక్క క్షణము అంతఃకరణ అనుగ్రహము కొరకు 1000 సార్లు శ్రవణం చేయాలి. 1,00,000
సార్లు శ్రవణం చేయాలి. ఒక్క క్షణము అనుగ్రహం కొరకు. ఎవరి అనుగ్రహం? అంతఃకరణ అనుగ్రహం. ఒక క్షణం ఇస్తే చాలది. అది ఇవ్వదే. అంతఃకరణము అలాగా అనుగ్రహిస్తే చాలు. ఒక క్షణం చాలు దాని పని. మనబడే ఒక్కసారి పట్టుకుందంటే వేల సార్లు అది ఉపయోగం మనకి. ఒక్కసారి ఒక క్షణం పట్టుకున్నదా వేల సార్లు, లక్ష సార్లు ఉపయోగం ఆ విద్య. పర్మనెంట్. వేల సార్లు, లక్ష సార్లు శ్రవణం చేసినా ఒక క్షణకాలం అది ప్రసన్నంగా అనుగ్రహంగా లేకపోతే ధాతు ప్రసాద మహిమానమాత్మన ధాతు ఇంద్రియాల అనుగ్రహం సరిగ్గా లేకపోతే అది గ్రహించుకునే అక్కడ పెట్టదు. అందుకనే అంతఃకరణానికి ఎప్పుడు కూడా కర్తృత్వాదులు, కర్మలు, ఫలాసక్తి, కామక్రోధాదులు, కోరికలు, అట్లా సాధన సాధ్యాలు వాటికి అలవాటు చేయించుకో, తగ్గించుకుంటూ వాళ్ళప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. ఎంత అవి చేస్తామో అంత అప్రసన్నమై కూర్చుంది. కర్తృత్వము, ఫలాసక్తి, కర్మలు, సాధనలు అవి వేసే కొలది దానికేమవుతుందంటే పగ పెంచుకుంటుంది మన మీద. మన మీద ఏం పెంచుకుంటుంది? పగ. పగమ్మ ఎక్కువ పని చేస్తుంటే ఏం చేస్తుంటుంది? మీ మీద గురువుగా చూస్తుంటుంది. చాలా కోపం దానికి. ఇది అప్పటికే మీకు శబ్దాలు వినిపిస్తుంటాయి సార్. గ్లాసులు ఎలా పెడుతుంది, గిన్నెలు ఎలా పెడుతుందో చూసుకోవట్లేదు. అట్లాగా మనసుకు కూడా ఆ విధంగా వేస్తూ ఉంటే ఊరికే అదృష్టమట, భౌతికమట, కర్మలట, సాధనలట, జ్ఞానాలట, తపస్సులట, ఉపవాసాలట, కార్తీక నోములట, ఇదట ఇదట అని వేస్తుంటే ఒక్కోసారి అంటుంటుంది బ్రహ్మ విద్య అక్కడ విన్నావు కదా, నీకు మళ్ళీ ఏమిటి గొంతమ్మ కోరికలు అని కూడా అంటుంది. మనకు అది వేసుకునేనో మనం ఏనో అది విన్నావు కదా అని చెప్పాడు. ఎంతసేపు తిట్టి తిట్టి కొట్టి కొట్టి కొట్టినట్టు చెప్పాడు కదా, మళ్ళీ కూడా వచ్చి నువ్వు ఏం చేస్తావు? అందుకని అగ పెంచుకుంటుంది మన మీద అంతఃకరణ. అగ పెంచుకొని చివరికి అది అర్థం కానికుండా చేసేది కదా. కాబట్టి అర్థమయ్యే ద్వారం క్లోజ్ చేసేది, గరడ అయిపోతుంది దెబ్బకి. నేను అర్థం కాదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అక్కడ ప్రసాదే సర్వ దుఃఖానాం హాని అత్యౌపజాయతే ప్రసన్న చేతతో హ్యాతు పర్యవతిష్టతే. ప్రసన్నమైన చేతతో బుద్ధి ఉండినప్పుడు వేదాంత శ్రవణం చేసే సమకాలంలో పర్యవతిష్టతే. పరిపూర్ణంగా అది ప్రకాశించుకొని అవగతమయ్యి అహమస్మి బ్రహ్మ సర్వదృక్కు సబాహ్య గంతర అజహ అనేటువంటి స్వానుభవం అనేది ప్రకాశిస్తుంది. అందుకని బుద్ధి ఆ రకంగా పెట్టుకోవాలి. ఎక్కువ శాతం వాళ్ళందరూ చమదమానులు కలిగించి అట్లా చేసేది అని. కాబట్టి ఆ ప్రకారం క్షణకాలంలో అది పట్టుకుంటుంది. ఈ ప్రకారం మండబుద్ధి గ్రహణ వ్యపోహార్థం అక్కడ ఒకటి ఇప్పుడు నాలుగోది ఏది ఆత్మ విషయ. ఆత్మ విషయమయ్యేది కాదు, ఆత్మ అనేది విషయమయ్యేది కాదు. సర్వతా తది వేద్య ఏవ ఇది. సర్వతా తది వేద్య ఏవ ఇది మందబుద్ధేనా మతి స్యాత్. ఏదో రకంగా ఏదో ప్రకారంగా ఏదో ఒక విధంగా వీళ్ళు ఏం చేశారంటే వేద్య అని పెట్టుకుంటారు. అది తెలుసుకునేది, తెలియబడేది వేద్య విషయం అనేదే పెట్టుకొని ఉంటారన్నమాట. సర్వతా తల్లి వేద్య ఏవైతే అది ఉంటుంది వాళ్ళకి. మందబుద్ధినా మతి
అంధబుద్ధులైనటువంటి వాళ్ళకి ఆ మతి ఇట్లా ఉంటుంది అనమాట. వేద్య విషయం అని. కాబట్టి తదు అపనయనార్థం దాన్ని తొలగించాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళు శ్రోత్రస్య శ్రోత్రం, మనసు మనోయతో, ఇతర వాక్కులకే వాక్కు, ప్రాణానికే ప్రాణము, మనసుకే మనసు, బుద్ధికే బుద్ధి, అహంకారస్యాపి సాక్షి, విదితము కాదు అవిదితము కాదు, నక్షత్ర చక్షులు గచ్చతి నవా గచ్చతి నో మనో నవిద్మో న విజానీమః. జరా యస్య అమతం తస్య మతం, యస్య అమతం తస్య మతం, జరా అవిజ్ఞాతం విజానతాం. ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి వేద్యం అనేది ఉంది కదా. రెండు రకాలు ఉంటారు వేద్యం వాళ్ళు. ఈ వేద్యం వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. వేద్యమే సేద్యం వాళ్ళకి. ఈ వేద్యం వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే గురువుల దగ్గరికి గురుకులాల దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు వేద్యం గాను. ఇక తర్వాత అసలు ఈ ఫీల్డ్కి రాకుండా కూడా వేద్యంగా ఉంటారు చాలా మంది. ఏమంటే ఎందుకు రావడం లేదు, ఒక్కసారి మాత్రమే వచ్చావు మనకు రాలేదు ఏమిటి అంటే అది తెలియబట్టంలా అంటే అంతా ఏమిటి తెలియబడాలి. వేద్య విషయం కాలేదు అని అంటారు. అంటే వేద్య విషయం అవ్వాలి అని అంటారు. అందుకని ఇక్కడ రావడం లేదు అంటే వేద్య విషయం కావటంలా. ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా వేద్యం ఎప్పుడు చేస్తారు, వేద్యం ఎప్పుడు చేస్తారు, వేద్యం ఇప్పుడు ఏమవుతుంది అని. కాబట్టి ఇద్దరికి కూడా వచ్చేవాడికి అర్థం కాదు, రానివాడికి అసలు అర్థం కాదు. మరి ఏం చేయాలి మేము అంటే వేద్యం అనేది తీసే, అవేద్యం అనేది పెట్టుకో. చూసారా, వేదన విషయం కాదు అది, వేదన సాక్షి, వేదన స్యాపి ఆత్మ. అదిగో జ్ఞానంలో ఉండేవన్నీ మంత్రాలని చెప్పి నత్ర శిక్షలు గచ్చతి నవా గచ్చతి నో మనో నవిద్మః అని, శ్రోత్రస్యాపి శ్రోత్ర అని పెట్టుకో, విదిత అవిదితాభ్యాం అన్ని కలిపెట్టుకో. అవిజ్ఞాతము ఇట్లాంటి ఇవన్నీ కేవలంతా వేద్యం కాదు అని చెప్పారు. వేద్యము కాదు అని చెప్పారు. అని చెప్పేదానికి మొత్తం మంత్రాలన్నీ కట్టగట్టుకొని ఉన్నాయి. కాబట్టి మనలో ఎప్పుడైనా సరే ఆత్మ వేద్య విషయము కాదు అని మనం నిశ్చయం చేసుకుంటే అప్పుడు ఆత్మ వేద్య విషయం కాదు. ఇంకొంతమంది అంటే ఇప్పుడంతా వేద్యం కాదు, ఎప్పుడో అదే 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 వేద్యం కాదంటే అక్కడ బ్రాకెట్ లో కనిపించకుండా కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వెంటనే కనిపించేది, ఎవరికి కనిపిస్తుంది దానికే ఉంటుంది. వేద్యం కాదంటే సర్వభూతములది అయింది, అండపిండ బ్రహ్మాండాది అయింది అనే స్పష్టత. ఇదంతా ఆత్మాయమైంది కనుక. అందుకనే ఎవరైనా సరే మిమ్మల్ని వచ్చేసేసి వేరే చోట నుంచి వచ్చి మీరు ఇంతకాలం మీరు వింటున్నారు కదా, మీరు బ్రహ్మం తెలిసిందా, అప్పుడు మీరు ఏం జవాబు చేస్తారు? బ్రహ్మం తెలిసిందంటే అని అడిగితే అప్పుడు మీరు ఒకసారి అడగాలి, నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, నీకు తెలిసిందా బ్రహ్మము, ఆత్మ తెలిసిందా? నాకు ధ్యానంలో కనిపించేసి మరి నువ్వు చెప్పు ఆ మాట. నీకు చెప్తే నీకేమొస్తుంది? నా దగ్గర ఉండే నా దగ్గర ఉంటుంది, నీ దగ్గర ఉండేది నీ దగ్గర ఉంటుంది, నేను చెప్తే నీకేమవుతుంది? నాకు చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. అన్ని రకాలు లేవులే, ఒకటే ఉంది నా దగ్గర, నేనే అయ్యింది. జ్ఞానం శ్రవణానికి ముందు నేనే అయ్యున్నా, శ్రవణం తర్వాత కూడా నేనే అయ్యున్నా. చెప్పలేదా? శ్రవణం
ముందు నేనే అయ్యున్నా, శ్రవణానికి తర్వాత కూడా నేనే. అలాగే గురువు దగ్గర ఏమన్నావు ఆ మాట ఏమన్నా ఆల్రెడీ అయ్యే ఉన్నా. నీ గురించి కూడా అని చెప్పేసినాడు, నువ్వు రాకపోయినా నీ గురించి కూడా చెప్పేసి ఏమని నువ్వు కూడా అదే. ఇదంతా ఇవ్వదు. బ్రహ్మం కంటే అన్ని మీరు రెండవది మీరు ఏదో అంతఃకరణలో జరిగేటువంటి ఎనర్జీ ఏం చేస్తారు? గొడవ మతం తస్య మతం మతం యస్య వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం యస్య మతం తస్య మతం మతం యస్య వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. మంత్రం నుంచి రెండవ మంత్రం నుంచి ఇదంతా కూడా అన్ఫోల్డ్మెంట్ విషయం చెప్పేస్తున్నాను. అన్ఫోల్డ్మెంట్ విషయం చెప్పేస్తున్నాను. ఇదంతా కూడా వచ్చినటువంటి రిజల్ట్ అన్నమాట. గురువు శాస్త్రము దగ్గర విచారించుకున్నటువంటి రిజల్ట్ ని వాళ్ళు ఈ విధంగా అన్ఫోల్డ్మెంట్ చేసి చూపించారు. యస్య అమతం తస్య మతం. ఎవరికైతే తెలియదు అంటాడో వాడికి తెలుసు. యస్య అమతం తెలియదు అంటాడో తస్య మతం వాడికి తెలుసు ఈ విషయం. మతం యస్య వేదసః. ఎవడైతే తెలుసు అంటాడో యస్య మతం, ఎవడైతే తెలుసు అంటాడో ఎవని తెలుసు అనేది ఉంటుందో నవేదసః సహ నవేద, వానికి తెలియదు, వాడికి అర్థం కాలేదు, వాడికి అవగతం కాలేదు. దానికి ఎదుర్చాడు ఆ రిజల్ట్. అవిజ్ఞాతం విజానతం. ఎవరైతే విజ్ఞాత విషయం కాదు, తెలియబడేది కాదు అంటారో వాళ్ళకి తెలుసు. బ్రహ్మం తెలియబడేది కాదు అంటే తెలుసు. బ్రహ్మం తెలియబడేది కాదు, ఎప్పటికీ తెలియబడే విషయమే కాదది. తెలియబడేదా దాని యొక్క సర్కిల్లోకి రాదది. తెలియబడే విషయమే కాదది. భూతో నా భవిష్యత్తు తెలియబడేది మాత్రం కానే కాదు. కానీ స్పష్టత చేసుకున్న వారికి విజానత, వారు తెలిసిన వారు, వారి దగ్గర విద్యున్నది. విజ్ఞాతం అవిజానతం. ఎవరు తెలుసు అంటారో, తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తారో, కొన్ని ఏళ్ళు తెలుసుకునేదానికి కృషి చేస్తారో, అది తెలుసుకునేది అని వాళ్ళకి లిస్ట్ లో, వాళ్ళ ఫైల్లో దాని ఉండినట్లయితే, వాళ్ళ నోటీస్ లో దాని ఉండినట్లయితే వాడికి ఆ విషయం తెలియదు. కాబట్టి ఎవరైనా సరే మన పర్సనల్ డైరీలో గాని ఎవరైనా సరే బ్రహ్మము అవిషయము అని రాసుకుంటే వాళ్ళకి విషయం తెలుసు. ఎవరైనా సరే నేను ఇలా తెలుసుకున్నా, నాకు ఇలా కలిగింది, నాకు ఇలా అనిపించింది అని కానీ వాళ్ళు కానీ ఫైల్ చేసుకొని ఉంటే వాళ్ళకి ఈ విషయం తెలియదు అని మీరు తెలుసు. అవగతం చేసుకో. ఎవరి సంగతి అయినా బయటపెట్టేసి, ఇంకా అది వీక్ పాయింట్. అది తెలుసు అన్నాడా వీక్ పాయింట్, తెలియదు అన్నాడా సామాన్యంగా చాలా బలమైన మాట. తెలియదు, తెలియబడేది కాదు, అవిషయము బ్రహ్మ. చాలా మంచి బలం, ఉక్కు లాంటి బలం, వజ్రాయుధం లాంటి బలం. దాని దగ్గర చాలా మ్యాటర్ ఉంటుంది. తెలుసు అనే దాని వాని దగ్గర మ్యాటర్ ఏముంది, అంత చెత్త కప్పదు. నాముడు తెలియబడిపోతుంది, అర్థమైపోతుంది. ఇదిగో అంటారు, అదిగో అంటారు, చెత్త మాట్లాడు. తెలియదు అంటాడు వాడి ఉపనిషత్తులంతా ఏది వాని దగ్గర. అది బాగా కష్టం.
ఎక్కువసేపు జనాలందరూ ఏం చెప్తారా? తెలుసు అంటారు, తెలియబడుతుంది అంటారు. అది కూడా తెలియబడే దానిలోకే వచ్చారు. విదితం అనే సర్కిల్లోకి వస్తుంది అని పెట్టుకుంటారు. విదితం అనే సర్కిల్లోకి వచ్చేస్తుంది. దాంట్లోనే వాళ్ళు పెద్ద విద్వాంసులు అనుకుంటారు. చూసారా? కాబట్టి అలాగ అనేక సమకాలంలో కూడా వాళ్ళ జీవత్వాన్ని వాళ్ళు పోగొట్టుకోవాలి. సంసారిత్వాన్ని నేను చచ్చిపోయేవాడిని పుట్టేవాడిని అని ఉంటున్నాడు. నాకు బ్రహ్మం తెలుసు అనేవాళ్ళు చచ్చిపోయేవాడు పుట్టేవాళ్ళు తెలుసుకోమన్నాడు. సంసారం తెలుసుకోమన్నాడు. కాలం సాధ్యమా అని తెలుసుకోమన్నాడు. అల్పుడని తెలుసుకోమన్నాడు. కాలదేశాలకు లోబడున్నాడు. ఇన్ని చట్టంగా ఉంటున్నాడు. అర్థమైందా? అభిషేకం అని తెలుసుకునేవాడు అహమస్మి బ్రహ్మ దేశో రసంసారి చూసారా? అమృత అవినాశి అవస్థాత్రయ సాక్షి ఇంత విషయం. కాబట్టి ఇక్కడ ఇస్తున్నారు శిష్యాచార్య సంవాదాత ప్రతినివృత్య రూపేణ శృతి సమస్త సంవాద నిర్వృత్తం అర్థమేవేవ బోధయతి యస్యామతం ఇత్యాదినా. శిష్య ఆచార్య సంవాదాలు గురు శిష్యుల యొక్క సంవాదము. ఆ గురు శిష్యుల సంవాదం జరిగిన తదుపరి ప్రతి నివృత్య తప్పదు విషయం గ్రహించేస్తారు. స్పష్టత అయ్యి పక్కకొచ్చి ప్రతి నివృత్య స్వేన రూపేణ శృతి ఏం చేసిందంటే తన యొక్క డిక్లేర్ చేస్తారు. ఆ విషయాన్ని డిక్లేర్ చేశారు. విధేయ మ్యాటర్ ఇది. సరే, అక్కడ బ్రహ్మం మ్యాటర్ చెప్పిందా లేకపోతే బ్రహ్మజ్ఞాన విషయం ఎందుండే మ్యాటర్ చెప్పిందా? బ్రహ్మజ్ఞాన విషయంగా మ్యాటర్ చెప్పేస్తుంది శృతి. అన్ఫోల్డ్ చేసి ఒక షార్ట్ మెసేజ్ ఇచ్చేస్తుంది. ప్రతి నివృత్తి స్వేన రూపేణ శృతి స్వరూపంగా స్వానుభవంగా స్వానిష్ఠేయంగా శృతి డిక్లేర్ చేస్తారు. వేదమే చెప్పారు. సమస్త సంవాద నివృత్తం అర్థం ఏవ బోధం. సమస్తం జరిగినటువంటి సంభాషణ ఉందే, సమ్యక్ వాదన ఉందే, ప్రశ్న ప్రతివచన రూప విషయం ఏదైతే ఉందో, గురు శిష్య సంవాదం అయినటువంటి విషయం ఏదైతే ఉందో అవన్నీ నేను ఒక్కసారి ఫిల్టర్ చేసి దాంట్లో సారమైన మాటను మీకు ఇస్తున్నా అని చెప్పారు. సమస్త సంవాద నిర్వృత్తం అర్థమేవ బోధ్యతే. అదేం సార్ అంటే యస్యామతం తస్యమతం ఇత్యాది. యస్యామతం ఎవడైతే తెలుసు అంటాడో వాడికి తెలియదని, ఎవడైతే మతం అంటాడో అమతం అంటాడో ఎవడు తెలియదు అంటాడో వాడికి తెలుసని, ఎవడు మతం అంటాడో వాడికి తెలియదని, చూసారు అవిజ్ఞాతం అన్న వాడికి తెలిసిన వాడని, విజ్ఞాతం అనే వాళ్ళంతా తెలియని వాడని అంటే సాహసం చేసి బ్రహ్మ విద్యా గ్రంథాలు ఓన్గా చదివితామంటే ఈ మంత్రం కిందకు వస్తారు వాళ్ళందరూ. ఈ మంత్రం కిందకు వస్తారు ఓన్గా చదివిస్తే. అంటే అర్థమైతే తెలిసి పోతుంది. అది చదివిన తర్వాత కూడా అదే పద్ధతిలో ఉంటుంది మైండ్ అంతా. తెలిసే విషయం తెలుగునే విషయం ఇలా ఇట్లాగా ఎవరైనా ఎవరైనా సరే నాకు ఆ యొక్క భగవంతుడి నుండి దేవదేవుడి నుండి ఇష్ట దేవత నుండి నాకు బ్రహ్మజ్ఞానం అలా వచ్చి నన్ను ఆ విధంగా వరించింది. ఆహా, అది కూడా దేని కిందకు వస్తుంది? నాకు మోక్షం వచ్చేసింది ఒక చోట నుంచి, అది కూడా దాని కిందకే వస్తుంది. తెలుసుకోలే కింద విదితం కింద. ఇలాంటివి ఏమేమి కవులు ఉన్నాయన్నీ కూడా విదితం కిందకు వచ్చేస్తుంది. కాబట్టి దేశోర్ నవేద. కాబట్టి యస్య బ్రహ్మ విదః అమతం
అవిజ్ఞాతం అవిదితం బ్రహ్మ ఇది మతం అభిప్రాయ నిశ్చయ తస్య మతం జ్ఞాతం సమ్యక్ బ్రహ్మ ఇది అభిప్రాయ. ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎస్య బ్రహ్మవిద ఏ బ్రహ్మవేత్తలైతే బ్రహ్మజ్ఞానులైతే అమతం అవిజ్ఞాతం అవిదితం అన్నారు బ్రహ్మమును. అది అమతం తెలియబడే విషయం కాదు, అవిజ్ఞాతం తెలుసుకునే విషయం కాదు, అది తెలివికి విషయం కాదు, అది అవిదితం తెలియబడేది కాదు అని ఆ మూడు మాటలకి అర్థమైంది. అంటే విషయం అయ్యేది కాదు, ఇది ఇది అని విషయం అయ్యేది కాదు, ఐడెంటిఫై అయ్యేది కాదు బ్రహ్మ అంటే వాళ్ళకి ఆ విషయం అర్థమైందన్నమాట. ఎందుకంటే స్వరూపమైన తత్వము విషయానికి రాదు. అందుకని ఎక్కడ పడితే మనకి ఆ మాటలు జరుగుతుంటాయి. వాచామ గోచరమని, బుద్ధ్యాతీతమని, అతీంద్రియమని ఆ మాటలన్నీ అక్కడ అన్ని చల్లేసి రాస్తాడండి. భారతదేశంలో చల్లేసి పెట్టారు ఆ మాట. ఎక్కడ పెట్టారు మనకేముంది అదంతా ఇంకెక్కడే. మరి విదేశాలకు పోతాం కదా, అక్కడ ఫారెన్ కంట్రీస్ కి వెళ్తారు చాలా మంది. ఎంతమంది యోగాలు ధ్యానాలు చెప్పేవాళ్ళు, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, బాబాకి బాలస్వాములకి ఏమో వాళ్ళే దిగుతుంటారు. చైనా వస్తువు వెళ్ళినట్టుగా వీళ్ళందరూ వెళ్తుంటారు ఆధ్యాత్మిక ప్రచారాన్ని. మాకు ఒక విద్యార్థి ఉన్నాడు, మంచి విద్యార్థి, హోమియో డాక్టర్. అబ్బాయి బాగా వింటాడు, బాగా పట్టుకుంటాడు, మంచి ముందే పోయాడు హోమియో. అక్కడ ఎవరితో వైద్యం చేసేది చెప్తాడు. స్వామి దయానంద్ గురుగారు అన్ని చెప్తాడు. దయానంద స్వామిజీ హైదరాబాద్ లో రవీంద్ర భారతం ఎలా చెప్పారండి. ఆ తత్వం ఎంత బాగా చెప్పారంటే సత్యం జ్ఞానం అనంత ఏదో చెప్పారు విషయము. ఎంత బాగా చెప్పారంటే మీరు చెప్పినట్టుగా చెప్పారు. రవీంద్ర భారతిలో అమెరికాలో వాళ్ళ ఆశ్రమం అక్కడికి వెళ్ళి చూశాను. అన్ని ఎల్కేజీ మాటలండి, ఎల్కేజీ మాటలు చెప్తున్నారు. అక్కడ ఎదర్లేసి బొట్టు పెట్టుకోవాలి, కట్టు పెట్టుకోవాలి, అది చేసుకోవాలి, చేసుకోవాలి, కరాటే వసతే విష్ణు ఇది అది అక్కడంతా రోటీ కప్పడం మసాలు కదా, అదే చెప్తారు. ఈ దైవ స్వాములు ఎవ్వరిది కంటి భగవాన్ కూడా ఉందండి. అక్కడ అన్ని ఉన్నాయి, అన్ని చట్టాలు అంతా ఉన్నాయి, అన్ని చౌకబారు మాటలే తప్ప ఇట్లా పవర్ఫుల్ గా చెప్పేది. చూసారా, మన కాలేజీ స్టడీస్ పవర్ఫుల్ గానే ఉంటాయి, మన బ్రహ్మ విద్య కూడా పవర్ఫుల్ గానే ఉంటాయి. అర్థమైందా? అక్కడ ఏముండదు, ఎంత పెద్ద బ్రెడ్ దొరుకుతుందంటే ఇక్కడ ఎంత వస్తుంది, అక్కడ ఎంత పెద్ద బారు మాట. అక్కడ పోయి మనం బతకగలమా? ఏమ్మా సంజయ్ని పంపించారు అక్కడికి, నేనమ్మా పిచ్చి మళ్ళీ వచ్చారు ఆ మాటలన్నీ. ఒక్క మాట ఎందుకని వాళ్ళకి బుర్రలు ఉంటే చెప్తాము, బుర్రలు లేదు, బయటకు వెళ్ళిపోయింది, ఆఫీసుల్లోకి వెళ్ళిపోయింది, ఆఫీసుల్లోకి వెళ్ళిపోతే అందుకని బయటకు వెళ్ళిపోయింది, రొట్టి సంపాదించుకునేదానికి వెళ్ళిపోయింది. వాళ్ళకి మనం ఏం చేస్తాం? అందుకని ఎప్పుడైనా సరే కట్టెలు పోసుకునే వాళ్ళకి ఏమన్నా మనం ఏమన్నా చెప్పేది అనుకుంటే ఉంటాడు పడిపోతే వాడు ఎప్పుడు తింటాడో, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తింటాడో. నా ప్రకారంగా ఏముండదు తెలుసు. అక్కడ ఊరికే ఎవరుతుంటారు బ్యాలెన్స్ కోసం. వీళ్ళు కూడా వాళ్ళేమో డాలర్స్ కోసం, వాళ్ళు అంటే వీళ్ళు డాలర్స్ కోసం, ఇద్దరు డాలర్స్ కోసం. అందుకని ఢిల్లీలో ఒక ఆయన ఉన్నారు, ప్రభుత్వానంద స్వామి అని. ఎప్పటి నుంచో ఆయన పిలుస్తుంటారు అందరూ, అన్ని దేశాల నుంచి. ఇక్కడికి వచ్చి వినండి,
ఎక్కువ. అక్కడికి వచ్చి నేను చెప్పేది ఏముంది, నువ్వే వచ్చి అనొచ్చు కదా. అంతేగాని ఏం డబ్బు వచ్చేది. అయితే ఇక్కడ పాఠాలు జరుగుతున్నాయి, చెప్తూ ఉంటున్నాము. అంతేగాని ఏం అనుభవేది ఏంటి చూసారా? అలా మిగిలిన వాళ్ళందరూ ఎమ్మగొడుతుంటారు ఏంటో. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ఇంత ఏముండవు, సరుకు ఏముండదు అక్కడ. అర్థమైందా? అట్లా అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైనా సరే విద్య వినాలంటే ఎక్కడ వినాలి? ఎక్కడే వినాలి. అవిద్య కావాలంటే వెళ్ళిపోవాలి. కాబట్టి ఇట్లాగా బ్రహ్మవిధ బ్రహ్మవేత్తలు ఆమతము అవిజ్ఞాతము అవిదితం బ్రహ్మ ఇది మతం. ఇలాగా అది తెలియబడేది కాదు, తెలివికి విషయం అయ్యేది కాదు, విదిత విషయం కాదు అని బ్రహ్మము తెలుసుకొని ఉన్నారో వాళ్ళకి బ్రహ్మము మాత్రమే అవగతమైంది. ఇది అభిప్రాయ నిశ్చయ తత్వం. వాళ్ళ యొక్క స్పష్టత సునిశ్చితమైన స్పష్టత, వాళ్ళకి అర్థమైంది, నిశ్చయమైనది. ఎందుకు అంటే ఏమిటి అంటే జ్ఞాతం సమ్యక్ బ్రహ్మ ఇది అభిప్రాయ. సమ్యక్ జ్ఞాతం బ్రహ్మ, బాగా అవగతం చేసుకున్నారు బ్రహ్మమును. బాగా అంటే విషయభూతం కాదు, నిశ్చయం చేసుకున్నారు. బాగా నిశ్చయంలో కొరత లేదు అని అంటాం. బాగా అంటే నిశ్చయంలో కొరత లేదు, నిశ్చయం పరిపూర్ణం. సరే, అది సంశయానికి ఎక్కడైనా రవ్వంత సంశయం గాని రవ్వంత విపరీతం గాని లేనే లేదు. ఆహమస్మి అనే విషయం అది కాదు. అందుకని నేరుగా ఎప్పుడైనా సంసారం నిమిషాలు వచ్చి కష్టాలు తీరుతాయా, అది తీరుతాయా, ఇది తీరుతాయా, మీరు బ్రహ్మ విద్య చెప్తారు, సరిపోద్దా, ఇది సరిపోద్దా అని అంటారు. ఏం కష్టాలున్నాయి చెప్పు, ముందు అక్కడ పెట్టు, కష్టాలు ఏమిటో చూద్దాం. ఏముందండి, మా అబ్బాయి అండి, వాళ్ళండి, మీ అబ్బాయితో నీకే ఆ కష్టంతో ఎందుకు చెప్పి, నీ కష్టం ఉందా చెప్పు ముందు. మా అబ్బాయి అండి, మా అబ్బాయి అన్నమాట, నీ కష్టం ఉందా చెప్పు అని చెప్పు. ఆ దెబ్బకి ఈయనేంటి అబ్బా ఇలాగా అంటున్నాను అంటే నీ సంగతి చెప్పు ముందు, నా అబ్బాయికి పని అంటావేంటి? అర్థమైందా? మాట్లాడటం చాలా కష్టం. అర్థమైంది? నీ సంగతి చూసుకోవాలి కానీ వాళ్ళ సంగతి అంతా తీసుకుని చికెన్ పెడతావేంటి? లేకపోతే ఇంకైతే ఏమైనా పెట్టడం, ఇంకోటి ఏమైనా చెప్పడం. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, ఇలా నువ్వు వినకుండా ఉంటే అది వినిపిస్తుంది కదా నీకు, నువ్వు ఎందుకు విన్నావు అట్లా. ఒకవేళ వాళ్ళు అన్నారే అనుకో, అన్నారంటే బుద్ధులు ఏం చేసుకుంటావని అంత చెత్త అంతా చెత్త ఏరుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ చెత్త మీద కలిసి వేసుకుని వచ్చుకోవచ్చు. అవన్నీ మాటలన్నీ వేసుకుంటున్నావా? పనికొచ్చే వేసుకుంటా, పనికిరాని వేసుకుంటా కూరగాయలు. అట్లా మాటలు కూడా పనికొచ్చే వేస్తా, పనికిరాని బయటపడి. అసలు నువ్వు పూర్ణము అని తెలుసుకుంటే ఆ మాటలు నీకు పనిచేయదు కదా. అహం పూర్ణ, నన్ను ఎవడు ఏమనేవాడు ఏం లేదు, నేను బుద్ధికి అతీతంగా ఉన్నాను, దేహానికి అతీతంగా ఉన్నానంటే ఆ మాటలు ఎక్కడికి వచ్చి పడతాయి? సాక్షి అనే ఉండిలో వచ్చి పడవు కదా, మనసు అనే ఉండిలో పడతాయి కదా. పని పడతావు, ఎక్కడ వచ్చి తాగుతాయి? ఎక్కడ నువ్వు ఉన్నావు? అక్కడికి రావు కదా ఏం మాటలు. ఇప్పుడు ఎన్ని విన్న తర్వాత నీకేమో సంసారితో బాధలు ఉన్నాయా? ఇలాగైతే లేదండి. మరి ఎలాగైతే ఉంది? దేహాన్ని అప్లై చేసుకుంటే ఉంది, మనసు అప్లై నేను ఎవరు అప్లై చేసుకోమన్నారు, వాడుకోమన్నారు కదండి. అట్లా అది మరి బ్రహ్మవేత్తల దగ్గరకు వచ్చి ఇట్లాంటివన్నీ పెట్టి వాళ్ళని ఒప్పిద్దామని మాత్రం, సంసారిత్వాన్ని ఒప్పిద్దామని మాత్రం అనుకోలే. నా శరీరం ఇట్లా అయిపోయింది స్వామి అంటే పాత ట్రాన్సిస్టర్ ఏం చేసినావు? అదే స్వామి, అదే ఇది కూడా ఇది వాడుకునే వస్తే అదే వాడుతున్నారు. దానిపని అయిపోయింది, దీనిపని అయిపోయింది. ఏంటి ఇంకా ఎంతకాలం వాడతావు? ఇప్పుడు వాడి అమృతం ఏమన్నా తెలియసినావా?
ఆ మామూలు అన్నం అదే కదా తినేది, ఎప్పుడు నీకు తింటున్నావు అది. వంకాయలు తిని 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 ఇప్పుడు హైబ్రిడ్ వంకాయలు వస్తుంది, అది కూడా తిను, అది తిను. చాలా కాలం తినేటప్పుడు వాళ్ళు మార్పు చేసేసినారు. ఏం చేసినారు? హైబ్రిడ్ వస్తున్నాయి ఇప్పుడు, సరే. అట్లా ఇప్పుడు రాబోయేవన్నీ అవే, రాబోయేవన్నీ ఎందుపరమైనవే. అందుకని జంకాయలు పెట్టారు. ఎందుకు తిను మరి. ఆ ప్రకారంగా ఏమిటి ఇక్కడ ఉన్నది మన ఏంటి? అందువల్ల బ్రహ్మ విద్య విషయంలో మీరు ఏమీ ఆ విధంగా మీ సంసార విషయాలు, ఈ యొక్క బంధాల విషయాలు పెట్టి దీన్ని తగ్గించి దాన్ని ఎక్కించేదాన్ని చూస్తే ఇది ఏం తగ్గేదేం కాదు, ఇదే తగ్గుతుంది. ఇది అల్పమైన విషయాలు అవన్నీ. ఈ అల్పమైన విషయాన్ని ఊరికే పెద్దది చేస్తున్నారు, మననం చేసి, ధ్యానం చేసి, పారాయణం చేసి. ఒకసారి విచారం చేసుకుంటే అన్ని తగ్గిపోతాయి. అట్లా బాగుంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా జ్ఞాతం సమ్యక్ బ్రహ్మ ఇది అభిప్రాయ. యస్య పునః మతం జ్ఞాతం విదితం మయా బ్రహ్మైతి నిశ్చయ. ఎవడైతే బాగా తెలుసు, నాకు బ్రహ్మం తెలిసిపోయింది, అర్థమైపోయింది, తెలుసుకున్నాను, మయా బ్రహ్మ జ్ఞాతం అని అనుకుంటాడో, నిశ్చయం చేసేసుకున్నాను అనుకుంటాడో, నా వేద ఏవత, వాడికి బ్రహ్మము అవగతం కాలేదు, నిశ్చయానికి రాలేదు, తెలియలేదు. బ్రహ్మం ఆ విధంగా ఇంద్రియ విషయం కాదని వాడికి అర్థం కావడం లేదు. నా బ్రహ్మ విజానాతి సహా, బ్రహ్మమును వాడు తెలుసుకునే లేదు. పై దానికేమో అహమస్మి అని, కింద దానికేమో ఇదమని. వాడిని అంత మాత్రమే లేదు. బ్రహ్మము ఇదమని తెలుసుకున్నాడు కాబట్టి తెలుసుకోని తెలియదు. అక్కడేమో అహమస్మి అని తెలుసుకున్నాడు కాబట్టి ఆ విషయంలో సంశయం పొందలేదు. కాబట్టి అహమస్మి అనే దాంట్లో సంశయం లేదు, ఇదం అనుకుంటే సంశయం ఉంటుంది. ఇదమనే విషయాలు ఎన్ని రకాల సంశయాలు అవుతాయి మనం నేర్పిస్తున్నాయి. ఇదం అనుకున్నది, ఇది ఇది అనుకున్నది, ఏదేది ఇది ఇది అనుకున్నామో అవన్నీ మనం నేర్పిస్తుంది. ఏ వస్తువు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చూడండి, ఇదే కదా, దీని రిపేర్లు వస్తాయి, మార్పులు చేస్తాయి, దానిపైన ఇంకో వస్తువు వస్తుంది. అలా శరీరం కానీ ఇంద్రియాలు కానీ అన్ని అంతే. అలాగే బ్రహ్మాన్ని కూడా ఏదమన్నావా, దానికి కూడా ఏదో రిపేర్ వస్తుంది, దానికి కూడా ఏదో వికారం వస్తుంది, అది కూడా మనసులోనే వెళ్ళిపోతుంది. అలాగా నిశ్చయం చేసుకోవాలి అన్నారు కదా. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో ఏమి చెప్తాం. ఓం సహనావతు సహనౌ భునక్తు.